of all, let me invite our director, Ajat Garu, on the stage, please. Ahwaninchestunamu. Hearty welcome to you. And now I request our hero, Taksh Garu, on the stage. Hi. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ద సినిమా. ఫస్ట్ మీరు మాట్లాడితే మేము సినిమా గురించి మాకున్న డౌట్స్ అన్నీ అడుగుతాము. అసలు ఈ బ్యూటిఫుల్ ఏంటి, బ్రేకప్ ఏంటి, జనరలీ లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి మేము చాలా చోట్ల విన్నాము, చూసాము. చిన్నప్పటి నుంచి అదే ఫార్మాట్ జరుగుతూ ఉంది. బట్ బ్రేకప్లో కూడా ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏముంటుంది అనేది మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము. టీజర్ ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఇళయరాజా గారి మ్యూజికల్లో 13th థియేటర్స్లో మనందరి ముందుకి రాబోతోంది అ బ్యూటిఫుల్ బ్రేకప్. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడే కంటే ముందు తక్ష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సో హాయ్ ఆల్, నా పేరు తక్ష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ లండన్ అండ్ this is my first debut film, but again like I had a lot of chala experience undi, like I done like chala theatrical experience I've done it, but this is not the first film. And this film chala special film actually. It's a endukante chala unique story, different story, and the director Ajit, I should thank director first of all because chala different ga rasedu kada. What నేనేం చెప్పగలనంటే లైక్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఇలాంటి స్టోరీ హ్యాస్ నెవర్ కమ్ అగైన్, అది రాలేదు ఇప్పుడు వచ్చి వరల్డ్ సినిమాలో. సో దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ అగైన్ ద అజిత్ ఇందులో చాలా ఇమోషన్స్, లవ్ ఇమోషన్స్, బ్రేకప్ ఇమోషన్స్ అండ్ గోస్ట్ తాలూకా ఇమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. దిస్ ఇస్ ద యూనిక్ ఇన్ దిస్ ఫిల్మ్. ఏంటంటే ద గోస్ట్కి ఒక అమ్మకి ఎంత ఇమోషన్స్ చాలా డిఫరెంట్గా చూపించి ఈ సినిమాని ఒక స్టోరీ రాశారు ఆయన. ఐ థింక్ అజిత్ విల్ టెల్ యూ లాట్ అబౌట్ దిస్ ఇమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐమ్ లైక్ ఈ స్టోరీలో ద మేజర్ చాలా పెద్ద ఎసెట్ ఈజ్ అనదర్ ఎసెట్ ఈజ్ ఇళయరాజా గారు, ద గాడ్ ఆఫ్ మ్యూజిక్. ఐమ్ లైక్ ఆయన గురించి ఇంకా ఎవ్రీ వన్ నోస్ అబౌట్ హిమ్. అండ్ ఎస్పెషలీ ఈయన ఈ సినిమాలో సింఫనీ ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆయన లైక్ he selected one of the oldest and the biggest symphony in called Botai Orchestra in Europe, and చాలా బాగా వచ్చింది మ్యూజిక్. అండ్ you can listen all the songs in YouTube with the symphony, and there are 21 tracks are there in this film, and brilliant. It came out చాలా బాగా వచ్చింది. I hope you guys will enjoy. And thanks to my co-actress Matilda, చాలా బాగా చేసింది. అండ్ లైక్ షీఈస్ వెరీ ప్రొఫెషనల్, చాలాగా లైక్ షీఈస్ సో హార్డ్ వర్కింగ్ అండ్ చాలా బాగా యాక్ట్ చేసింది. లైక్ వెరీ కోఆపరేటివ్ అండ్ we were very comfortable in acting, and it came out very well. It's a very natural film. It's an experience. ఇది film అన్నా కన్నా I will call it, it's a beautiful experience for everyone, especially for the lovers. And also my cast, crew, Gunashekar, my DOP, is a fantastic guy, super photography, and executive producer Ravi Banabas sir, amazing, the great support he has given to us. And also I should thank to editor Shrikant, and he is from Bangalore. He has done big films like KGF, and Mr. Rajan, the sound designer, audio biographer, who had done a fantastic job for this film. And all the technicians, and Darling Ravi, my production manager, Ashraf, my production managers, everyone has done a fantastic job this film, and thanks to everyone. And I'll give the mic to my director. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ మా డార్లింగ్ చెప్పాలి. ఈయన లేకపోతే ఈ సినిమా లేదు ఫస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే కథ ఎవరైనా రాస్తారు, డైరెక్షన్ ఎవరైనా చేస్తారు, దానికి ఇన్వెస్ట్ చేసి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలంటే ఆ హెడ్ఏక్ మన ఇండస్ట్రీ ఉన్నది తెలుస్తుంది. ఆ విషయంలో మొత్తం ఎప్పుడు లైఫ్ లాంగ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ మీకు. తర్వాత కథ గురించి చెప్పాలంటే యాక్చువల్ ఫస్ట్ బేసిక్లీ మేము కలిసినప్పుడు నాకు డార్లింగ్ ఒక లైన్ చెప్పారు. ఇది ఒక లైన్ ఉంది, ఇలా ఉంది ఐడియా అని నాకు చెప్పారు. చెప్తే దీన్ని ఇలా కాకుండా కొంచెం మారుద్దామా, ఏమేమి చేస్తే బాగుంటుందేమో అని నేను కొంచెం టైం తీసుకొని డార్లింగ్కి ఆ లైన్ చెప్పాను. ఇది బాగుంది కదా, ఎలా వెళ్ళిపోతాం షూటింగ్ అన్నారు. అక్కడి నుంచి ఇంకా హార్డ్ వర్క్ స్టార్ట్ చేసాం. బేసిక్గా ఒక 7 months స్క్రిప్ట్లో కూర్చున్నాం అందరం కలిసి, టీం వర్క్. నాతో ఉన్న మౌలి, నా కో డైరెక్టర్ మౌలి, పునీత్, తర్వాత సోని, అఫ్సర్ ఖాన్,
అండ్ బాంబాయి. మా టీం అంతా మంచి టీము, మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంచి టీము. వాళ్ళకి యాక్చువల్గా నాకని ఫస్ట్ అందరికీ వాళ్ళకి మంచి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి చాలా కష్టపడ్డారు వాళ్ళు నాతోటి. మంచి టీం. దాని తర్వాత మా డిఓపి గుణశేఖర్, మా బెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్ ఎడిటర్ గారు, శ్రీకాంత్ సీజీ, మొత్తం చాలామంది, ధర్మేంద్ర ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరూ బాగా కష్టపడ్డారు. అయితే కథ ఏంటంటే బేసిక్గా లవ్ అనేది యాక్చువల్గా చిన్న లైను నాకు డైలాగ్ చెప్పినప్పుడు అప్పుడు నేను ఏం చేశానంటే బ్రేకప్ అని, ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అని పెట్టా ఫస్ట్ టైటిల్. బ్యూటిఫుల్ బ్రేకప్ అంటే బేసిక్గా ఫ్రెండ్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరినీ విడిపోదాం, మళ్ళీ కలుస్తాం కదా. ఈరోజు తిట్టి ఈరోజు విడిపోయే ముందు విడిపోయేది కలుసుకోవడానికే. బేసిక్గా ఏంటంటే బ్రేకప్ అంటే విడిపోయేది కలుసుకోవాలి, మళ్ళీ కలవడానికి అందంగా విడిపోవాలి. దానికి ఎందుకు ఈగోతో కాంట్రవర్స్తో విడిపోవడం? మళ్ళీ ఇది చాలా చిన్న స్టేజ్ ప్రపంచం. ఇక్కడ కాబట్టి ఎక్కడైనా కలుస్తాం, అక్కడ చిన్న స్మైల్, ఆ ఫేక్ స్మైల్ ఎందుకు? నిజంగా విడిపోదంటే అందంగా విడిపోదాం, మళ్ళీ కలుసుకుందాం అంటే నిజంగా విడిపోతే మనిషి చచ్చిపోవాలి, చనిపోతే అక్కడితో బ్రేకప్ అయిపోయింది. ఆ మనిషి ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మళ్ళీ మనం కలిసినప్పుడు దాంతో ఎందుకు గొడవ పడాలి అన్న విషయం మీద ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ అనే టైటిల్ పెట్టి దానికోసం స్క్రిప్ట్ ప్లాన్ చేసి వాళ్ళు దాన్ని కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి. విడిపోవడం కూడా అందంగా సెలబ్రేషన్ చేసుకోవాలి. మనం మళ్ళీ కలిసేటట్టు ఉండాలి. ఇవి కథలు ఏంటంటే లవ్ చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం తిరిగారు, విడిపోయేది ఇండియాకి విడిపోదాం అనే ఒక ఐడియాతో పెట్టి, ఎందుకంటే అది కూడా మనం చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు ఇండియాకి వచ్చేటట్టు కథ రాసి ఇక్కడ షార్ట్ చేసాం. దాన్ని ఆ విధంగా ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ అనే లవ్లో కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, గొడవ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, విడిపోవాలి కూడా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. దాన్ని అందంగా మనం డిజైన్ చేసుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలన్న కాన్సెప్ట్లో అది ఆ విధంగా రాసాను కథని. బ్యూటిఫుల్ బ్రేకప్ అని టైటిల్ పెట్టారు. స్టోరీ అయితే ఇక్కడదని చెప్తున్నారు. మొత్తం అంటే ఇంగ్లీష్ వర్షన్లో కానీ అక్కడ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆర్టిస్టులు అందరినీ కూడా అలా సెలెక్ట్ చేసుకోవడానికి. సో బేసిక్లీ దెర్ ఇస్ అ కారణం ఉందండి దానికి. అంటే నేను డార్లింగ్ లైన్ చెప్పినప్పుడు ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అంటే ఇది ఒక స్టోరీ మా ఫ్రెండ్కి జరిగింది, అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ జరగలేదు, చిన్న పాయింట్ జరిగింది. సో అది నాకు నచ్చి నేను మా డార్లింగ్ చెప్తే ఆయన ఏం చేశారు, ఈజ్ లైక్ 25 years ఎక్స్పీరియన్స్, ఈజ్ గాట్ లైక్ వర్క్ విత్ బిగ్ డైరెక్టర్స్ లైక్ ఎస్జే సూర్య, అజిత్ గారితో వర్క్ చేశారు ఆయన ఆ లైన్ ఆయనకి నచ్చి ఆయన మొత్తం స్టోరీని మార్చేశారు, అంటే టు మేక్ ఇట్ సినిమాటిక్. సో ఆ స్టోరీ మార్చిన తర్వాత నాకు ఆయన చెప్పారు, నాకు కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చింది. సో ఇట్స్ సో డిఫరెంట్, అలాంటి స్టోరీ ఇప్పుడు వచ్చి ఇలాంటి స్టోరీ ఎక్కడ లేదు. సో మేము అలాంటప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఓకే వై డోంట్ వీ షో టు ద వైడర్ ఆడియన్స్, ద హోల్ వరల్డ్ చూడొచ్చు ఎలాంటి స్టోరీ అని. సో మేము ఏం చేసామంటే లైక్ ఓకే లెట్స్ మేక్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ బికాజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ పాయింట్, సమ్ ట్రూ ఈవెంట్స్. సో అది నిజంగానే ఒక ఏషియన్ బాయ్ వైట్ గర్ల్, సో అలాగే మేము తీసుకున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ ఈయన కంప్లీట్గా స్టోరీని మార్చి సో అబ్సల్యూట్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రాసి చేశారు. అందుకే వీ ట్రై టు బీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. అందుకే మీరు హౌస్ కూడా చూస్తే అక్కడ వీ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ దట్ హౌస్, like almost like 4 months we spent, 3 or 4 లొకేషన్స్ ఎక్కడండి? This is in Chikmagalur. So we spent like some time in London, Goa, Delhi, Mumbai, Bangalore, Hyderabad also we checked, but we couldn't find a house that matches to that story because this guy is very particular, నాకు అదే కావాలి అలాగే ఉండాలి, because story is like that. So if you see the house also, it's so raw and authentic. ఇంకా అలాంటి లొకేషన్ మీరు సెట్ కూడా వేయలేరు. సో అలాంటిది వీఆర్ వెరీ లక్కీ టు గెట్ దట్ హౌస్. అండ్ ఆ హౌస్లో కూడా మేము లైక్ ద వే వీ షార్ట్ ద గోస్ట్ షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్, చాలా బాగా వచ్చింది. సో అది దట్ ఈస్ వై లైక్ వీ ట్రై టు బీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. అందుకే ఇలా క్రియేట్ చేస్తాం. బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అంత లాంగ్ మీరు షూట్ చేసినప్పుడు. సో ఇంత అంటే హెవీ కాస్ట్ కాకుండా టోటల్గా కొత్త వాళ్ళని తీసుకుంటున్నప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ అనేది కరెక్ట్ అనిపించిందా? బేసిక్ అంటే మేము థింక్ చేసినప్పుడు బడ్జెట్ ఆలోచించలేదండి. అనుకున్న ఐడియా బాగుంది, దీన్ని ఆన్ స్క్రీన్ చేయాలి, ప్రపంచం మొత్తం తెలియాలి, ఒక్క స్టేట్ ఎందుకు ఉండిపోవాలని నేను ఇంగ్లీష్లో మేము అనుకుని డిసైడ్ చేసాం. అందుకొంచెం పాయింట్ బాగున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఎవరు పెట్టి బేసిక్గా ఏ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించరు. ఆ విషయం మా డార్లింగ్ అసలు ఆలోచించలేదు. నువ్వు థింక్ చేయడాలి, నేను చూసుకుంటున్నారు. ఈ సెకండ్ వరకు ఎప్పుడు ఆయన ఆలోచించి బాగుంది. And to tell you, like we have some investors from London who trusted our project. So
actually the major investors are there from London, Five Natures Movies International. Thanks to them, first of all. And also like, if you see the technicians, as Darling said, we want to make it perfect. Andike, if you see, like we are releasing our film in Dubai. We are releasing in, soon we are releasing in Indonesia, Philippines, and we are targeting UK, US, Canada. Slowly we are rolling out to the other countries. And we have a premiere show locked on 12th of February in Dubai, basically. So, ante మేము ఇంత స్పెండ్ చేసాం కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు గెట్ దోస్ థింగ్స్. ఒకవేళ మేము లేకపోతే మాకు ఇన్ని కంట్రీస్ మాకు యాక్సెస్ ఉండదు. దే ఆర్ లైకింగ్ అవర్ ఫిలిం ఆల్రెడీ. ఇండోనేషియన్ పీపుల్ వీఆర్ గోయింగ్ హెడ్. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ద అదర్ కంట్రీస్ ఆల్సో సూన్. అండ్ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా నడుస్తుందంటే ఎన్ఆర్ఐస్ వచ్చామా సినిమా తీసామా వెళ్ళిపోయామా అన్నట్లుగా ప్రతి చోట కూడా ఎక్కడో చోట ఏదో ఒక సినిమాని సెలెక్ట్ చేసుకోవడం తీయడం వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ వరకు వచ్చేటప్పటికి మీరు యాజ్ ఎ ఎన్ఆర్ఐగా వచ్చి సినిమా తీసారా, లేదంటే కంటెంట్ మీద ఎంతవరకు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు? యాక్చువల్గా నేను ఐ డోంట్ సే ఐఎమ్ ఎన్ ఎన్ఆర్ఐ. బేసికలీ నేను ఈ సినిమా లండన్లోనే తీశాను యాక్చువల్లీ. అండ్ ఆల్సో లైక్ మీన్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా లండన్ నుంచి అబ్రాడ్ నుంచి ఉన్నారని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ, యా. సో యా, ఐ మీన్ లైక్ బికాస్ ద కంటెంట్ ఈస్ సో స్ట్రాంగ్, so we never thought that okay we'll go there and invest in everything, because we already made the business. And also we have a part 2 also for this film, and we are making another film already. So we have 2 more films lined up already. Yeah, thank you. హలో అండి. Hi. అయితే ఈ ప్రాజెక్ట్లోకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని లైనప్ చేసుకున్నారు. సో కంటెంట్ బేస్ చేసుకొని ఇళయరాజా గారు యాక్సెప్ట్ చేశారా, లేకపోతే త్రూ మీతో ఉన్న కనెక్షన్ ఏమైనా ఆయన్ని సినిమాలోకి తీసుకొచ్చిందా? నా లైఫ్లో అతనప్పుడు చూడలేదు సార్ని. చూడాలని కోరిక అది. యాక్చువల్గా ఇప్పుడు మనకు ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నానుకోండి, ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు వచ్చాం, చిరంజీవి గారు అంటే పిచ్చి ఫ్యాన్, ఆయనతో ఫోటో తీసుకుని చాలనుకుంటాం, అతను సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఫీల్డ్లో షూటింగ్ చేసేటప్పుడు నేను ఒక షార్ట్ కంపోజ్ చేస్తున్నా. డార్లింగ్ దూరం నుంచి ఇళయరాజా గారు సాంగ్ పెట్టారు, ఏదో థీమ్ మ్యూజిక్ పెట్టారు. అప్పుడు ఇంకా మేము రాజా గారు మ్యూజిక్ అనుకోలేదు షూట్లో. ఎంత పెద్ద గొడవ, ఈ గొడవలో ఒక అందమైన సౌండ్ వినిపిస్తుంది నాకు. అదైతే సౌండ్ బాగుందని చెప్పేసి షూటింగ్ అలా ఆపి, డార్లింగ్ అది ఒకటే ప్లే చేయండి, మీరు అంతా సైలెన్స్ ఉండని చెప్పి, ఆ రోజు నేను రేపు మార్నింగ్ బ్రేకప్ అబ్బాయికి అమ్మాయికి నైట్ నేను సీన్ తీస్తున్నా. నాకు ఆ మూడ్లో ఫుల్గా ఆ మూడ్లో ఉన్నాను. అప్పుడు ఎవ్రీ సౌండ్ పెట్టుకొని ఇతను ఆ సౌండ్ దాని తగ్గట్టుగా నేను రాజా గారి మైండ్ పెట్టుకొని షార్ట్ తీశాను ఆ సినిమా అంతా. అంటే తన్ని ఎలా కన్విన్స్ చేశారు, అంటే ఈ లైన్తో ఎలా తను కన్విన్స్ అయ్యారు, అండ్ వాట్ వాజ్ హిస్ రియాక్షన్ వెన్ హీ హర్డ్ ది స్టోరీ? యా, యాక్చువల్గా సినిమా మూవీ అయిపోయాక ఇంకా రాజా గారిని పెట్టుకోవాలి, సినిమాకి బాగుంటుందని మేము ఫీల్ అయితే అక్కడ అతను అంత ఈజీ కాదు, అక్కడికి వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా ఎక్కడెక్కడ ఎవరెవరు మొత్తం అందరిని చాలామందిని పెట్టుకుని లాస్ట్కి అతని దాకా వెళ్ళి ఆయన రమ్మని చెప్పారు ఇంటికి. రమ్మని చెప్పి వెళ్దాం, నేను డార్లింగ్ మా హీరోయిన్ మెట్లేడ ముగ్గురు వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు చూడడం నాకు ఫస్ట్ ఏడిచేసాను, ఎందుకంటే ఏడుపు వచ్చింది. ఆయన చూడడమే ఇది కదా, ఏడుస్తుంటే ఆడద్దు నువ్వు బాగా మాట్లాడని చెప్పారు. ఆయన ఏడుస్తున్నాను, సరే నువ్వు ఏడుస్తూ తర్వాత పిలిచి వస్తాను అంత ఫీల్ కదా. అప్పుడు వచ్చాక ఇలా మొత్తం కంపెనీ గురించి మూవీ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఒకసారి మూవీ చూడొచ్చు. అప్పుడు ఇమ్మీడియట్గా బెంగళూరు వెళ్ళి రఫ్ రైటింగ్ ఒక ఆర్డర్ వేసుకొని చూపించాను. నేను ఆయన ఇద్దరం కలిసి చూసాం సినిమా. ఆయన మూవీ చూడడం, ఈ సీన్ ఎక్కడ తీస్తావు, ఇది చూడడం, ఇది ఎలా వచ్చింది ఐడియా అంటూ మొత్తం మూవీని చూశాక నేను చేస్తాను సినిమా, నాకు నచ్చింది, చాలా నచ్చింది. అలాగే ఆ విధంగా ఆయనకి సినిమా చూసి నచ్చాక ఒప్పుకున్నారు. అంటే ఇందులో ఇది హారర్ ఎలిమెంట్స్ అనేది అర్థమవుతుంది. అయితే సీజీ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎంతవరకు జనాల్ని అట్రాక్ట్ చేస్తాయని అనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ మూవీలో సీజీ వర్క్స్ ఇప్పుడు లైక్ డిఫరెంట్గా ఉంటుందండి. వీ మేడ్ ఇట్ చాలా రాగా చేశారు. థ్యాంక్స్ టు సిజీ శ్రీకాంత్, ఆయన హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ, సిగ్నేషియా యానిమేషన్స్. అంటే అయితే డైరెక్టర్ ఇస్ వెరీ స్పెసిఫిక్. ఇఫ్ యూ సీ ఇన్ అవర్ గోస్ట్, ఓకే ఇన్ దిస్ పిక్చర్ ఇట్స్ నాట్ దే, బట్ దెయ్యం అంటే మనం నల్లగా చూపించడం, భయంకరంగా చూపిస్తాం, కానీ మా దాంట్లో వైట్ ఉంటుంది. దెర్ ఈస్ అ రీజన్, బికాస్ వీఆర్ నాట్ ట్రీటింగ్ యాజ్ ఎ దెయ్యం ఆర్ గోస్ట్, వీఆర్ ట్రీటింగ్ యాజ్ ఎ గుడ్ సోల్. అందుకే దిస్ స్టోరీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు నార్మల్ హర్రర్ స్టోరీస్. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ అన్ హర్రర్ ఫిలిం బికాస్ దెయ్యం ఉందని.
కానీ ద వే ద డైరెక్టర్ దానికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక దెయ్యానికి అంటే ఒక సోల్కి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా దట్ ప్లేస్ ద మెయిన్ రోల్, దట్ ఈస్ అ మేజర్ రోల్ ఇన్ ద ఫిలిం. అంటే కంప్లీట్ మీరు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని అయితే చెప్తున్నారు. ఇస్ ఇట్ కంప్లీట్లీ సినిమా మొత్తం బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ No, no, no. ఉంటుందా, లేకపోతే ఫిక్షనల్ గా కూడా ఏమైనా యాడ్ చేశారా? Lot of things has been added by director, and it has to change completely to show to the audience cinematic. It has to be cinematic. So point is a small point is only like okay, the couple went for a breakup, but rest of the things is done by Ajit only. ఓకే, ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ టు రిలీజ్ ఇన్ తెలుగు ఆల్సో? అంటే Yes. ఇది ఇంగ్లీష్ లో ఉంది అని చెప్తున్నారు కాబట్టి, సో ఆఫ్టర్ రిలీజింగ్ ఇంగ్లీష్ దాని ఇది చూసిన ఉంది. తర్వాత తెలుగులో ఏమైనా Yeah, yeah, we రిలీజ్ have a- చేస్తారా, లేకపోతే ముందే ప్లానింగ్ ఏమైనా ఉందా తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి? లేదు, ఫస్ట్ మేము ఇంగ్లీష్లో లాంచ్ చేద్దామని ప్లాన్ చేసాం ఇన్ ఇట్స్ ఒరిజినల్ లాంగ్వేజ్. దెన్ వీ హ్యావ్ ఎ ప్లాన్ టు లాంచ్ ఇన్ స్పానిష్, తెలుగు, తమిళ్, హిందీ, మేజర్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ ఎ ప్లాన్స్. సో ఇంత పెద్దగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒక గెస్ట్, చీఫ్ గెస్ట్గా ఎవరినైనా సెలబ్రిటీని ఇన్వైట్ చేయాలి అని అనుకుంటున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ దట్? వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లాన్స్ అండి, బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, బట్ యా వీ హ్యావ్ ఎ ప్లాన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.